అమెరికా తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాని మిలిటెంట్ విభాగం మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమై విమర్శలు ఎదుర్కొంటుంది. కారణం, పాకిస్తాన్ సైన్యం బలూచ్ జాతిని దశాబ్దాలుగా అణచివేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనలు, అదృశ్యాలు, టార్చర్ నిబంధనలు జరుపుతున్నప్పటికీ అమెరికా ఆ విషయాలను పట్టించుకోకుండా బలూచ్ స్వాతంత్ర సమరయోధులకే ఉగ్రవాద ముద్ర వేసింది. బలూచ్ గుంపులు తమ హక్కుల కోసం పోరాడుతున్నా పాకిస్తాన్ వీరిని ఉగ్రవాదులుగా చూపిస్తూ అంతర్జాతీయ మద్దతు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఈ నిర్ణయం వెనుక ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్ అంశాల్లో పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాకిస్తాన్కు అంతర్జాతీయ వేదికపై పెద్ద లాభం కలిగింది. కానీ అమెరికా విశ్వసనీయత ప్రశ్నలు తలెత్తాయి. మానవ హక్కుల సంస్థలు ఈ నిర్ణయాన్ని అన్యాయం అని, ఉగ్రవాదం అనే పదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదని హెచ్చరించాయి. నైతికంగా ఇది పాకిస్తాన్ అణిచివేతకు మద్దతు ఇచ్చినట్టే.